తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా దేవుడు మనకిచ్చిన వాక్యం ఈ దినమందు కీర్తనల గ్రంథము 91వ కీర్తన 16వ వచనం చదువుకున్నాం. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను అంటున్నాడు. ఎవరంటే మహోన్నతిని చాటున నివసించే వారికి, మహోన్నతిని చాటున నివసించే వారికి ఏమిస్తానంటున్నాడు? దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. మనం ఆయనను ఆశ్రయంగా చేసుకున్నప్పుడు, మనము ఆయన చాటున జీవించినప్పుడు, ఆయన రెక్కల నీడను మనము జీవించినప్పుడు దీర్ఘాయువు కలుగు చేసే దేవుడుగా ఉన్నాడని వాక్యం ద్వారా మనకి తెలియచేయబడుతుంది. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరుస్తానంటున్నాడు దేవుడు. ఆయనను ఆశ్రయించిన జనానికి, ఆయనను ప్రేమిస్తున్న జనానికి, ఆయనను వేడుకుంటూ ఆయనను పాదాల యొద్ద గడుపుతున్న జనానికి దీర్ఘాయువునిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నా రక్షణ అతనికి చూపించేదను అంటున్నాడు. ఆయన రక్షణ కూడా మనకి అనుగ్రహిస్తానంటున్నాడు. మనల్ని ఊరికే విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఆయన సేవించినప్పుడు, ఆయన బిడలముగా జీవిస్తున్నప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మన రక్షణతో అలంకరింప చేసే దేవుడుగా ఉన్నాడు. కీర్తన గ్రంథము 21వ కీర్తన 4వ వచనంలో కూడా, ఆయుష్ నిమ్మని అతడు నన్ను వరం అడుగుగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు, సదాకాలం నిలిచి దీర్ఘాయువును నీవు దయచేసి ఉన్నావు అంటున్నాడు. ఆయుష్ నిమ్మని మనం అడిగినప్పుడు సదాకాలము జీవించే కృప అనుగ్రహిస్తానంటున్నాడు దేవుడు. ఆయుష్ నిమ్మను కూడా మనం అడగాలి. వాక్యంలో వ్రాయబడి ఉంది కదా, మన్ను నిన్ను స్తుతించిన సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది అని ఒక భక్తుడు అంటాడు కదా. అలాగే మన్ను స్తుతించదు, మనం మృతదేహం ఏదైతే స్తుతించలేము దేవుణ్ణి. కాబట్టి ఆయుష్ నిమ్మని అడగాలి మనం దేవుణ్ణి, తప్పకుండా దేవుణ్ణి ఆయుష్ని అడగాలి. అప్పుడు దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు, ఆయుష్ ఇస్తూ ఉంటాడు, మనల్ని జీవింప చేస్తూ ఉంటాడు. ఎందుకని? భూమి మీద ఆయనని మహింపరుస్తాము కనుక. భూమి మీద ఆయనని కొనియాడే వారికి తప్పకుండా దీర్ఘాయువునిస్తాడు ఆయన. భూమి మీద ఆయనను ఘనపరిచే వారికి దీర్ఘాయువును ఇస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశ ఖండము 6వ అధ్యాయము 2వ వచనంలో కూడా, నా ధర్మమును నా కట్టడలను నా విధులను అనుసరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు అని వాక్యం తెలియజేస్తుంది. మనం దీర్ఘాయుష్మంతులం ఎప్పుడు అవుతాము అంటే ఆయన విధులను గైకొనినప్పుడు, ఆయన కట్టడలను అనుసరించినప్పుడు, ఆయన మనకు ఏర్పాటు చేసినటువంటి జీవన విధానం మనము జీవించినప్పుడు మనకి దీర్ఘాయువునిచ్చి మనల్ని కాపాడుతూ ఉంటాడు. అప్పుడు భూమి మీద మనం ఆయనని గణపరుస్తూ ఉంటాం, అప్పుడు మనం ఆయనను కొనియాడుతూ ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనను ఆయుష్ నిమ్మని అడగాలి, మనము ఆయనను దీర్ఘాయువు నిమ్మని అడగాలి. అప్పుడు దీర్ఘాయువు చేత మనల్ని దేవుడు తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. ఈ వాక్యంలో మనకి సదాకాలము జీవించే కృపను కూడా అనుగ్రహిస్తాను అంటున్నాడు. సదాకాలం నిలిచినట్లు దీర్ఘాయువు ఇస్తానంటున్నాడు. సదాకాలం అంటే నరుని ఆయుష్ కొంతకాలమే కదా, కానీ సదాకాలము జీవించే కృప ఎప్పుడు కలుగుతుంది అంటే ఈ లోకంలోనూ, ఈ లోకం విడిచిన తర్వాత కూడా మనం జీవించే జీవితాన్ని సదాకాలము జీవించే కృప మనకి అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్న దేవునికి మనము కృతజ్ఞత కలిగి జీవిద్దాము, సేవిస్తూ ఉందాము, ఆయన్ని ఆరాధిస్తూ ఉందాము, ఆయన చాటున నివసిద్దాము, ఆయనను మన రక్షకుడిగా కలిగి ఉందాము. సదాకాలం ఈ జీవితం మరియు ఈ జీవిత అనంతరము జీవితం కూడా మనం పొంది ఉండే కృప కలిగి ఉందాం. అట్టి కృప వినుచున్న బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు నాయనా. మీరు ఇచ్చిన వాక్యం కొరకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయనా తండ్రి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని ఘనపరిచేదను అంటున్నాడు. అయ్యా నాయనా, దీర్ఘాయువు చేత తృప్తిపరిచేదను అంటున్నారు ప్రభువా. నైనా, నా రక్షణ అతనికి చూపించేదను అంటున్నారు కదా ప్రభువా. అయ్యా నాయనా, మా తండ్రి, మా విమోచకుడుగా మేము కలిగి ఉండి ప్రభువా, మిమ్మల్ని మా రక్షకుడుగా కలిగి ఉండి ప్రభువా, మిమ్మల్ని వెంబడిస్తూ ప్రభువా నైనా మీ చేత దీర్ఘాయువు పొంది, నైనా మీ చేత రక్షింపబడుతూ నైనా ఈ జీవితమును, ఈ భూమి మీద సంతృప్తికరమైన జీవితము జీవించే కృప దయచేయండి ప్రభువా. యేసయ్యా, వింటున్న బిడ్డలందరికీ అట్టి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.